ప్రస్తుతం మనతో వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారు ఉన్నారు. ఇక్కడ సీసీ కెమెరా కానివ్వండి, ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. సార్ నమస్తే సార్. ఇక్కడ ఇది ఒక్కటే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్ నెంబర్ 1 నుంచి చూసుకుంటే 10 వరకు కూడా కొన్ని సబ్ రోడ్లు కాలేదు, కొన్ని మనకి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి చాలా దారుణంగా ఉంది. ఒకసారి మీరు చూస్తే కూడా అర్థం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇక్కడేనా? ఈ ఏరియానే సార్. ముందుగా వినాయక నగర్ కాలనీ వాసులకు, టీచర్స్ కాలనీ వాసులకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. దీనికి పెద్ద ఎత్తున అంటే సొంత ఖర్చులతోని నిధులు సమకూర్చుకొని సోదరుడు అనిల్ ఈ యొక్క సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నా చేతుల మీద ప్రారంభోత్సవం చేయించుకోవడం చాలా హర్షణీయం. ఎందుకంటే సీసీ కెమెరాలు చాలా మన వ్యక్తిగత జీవితంలో చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్. ఒక సీసీ కెమెరా ఈక్వలెంట్ ఒక 100 మంది కానిస్టేబుల్కి ఈక్వల్గా అనేది మా యొక్క పాత పోలీస్ కాన్సెప్ట్, మా పోలీస్ కాన్సెప్ట్, మన పోలీస్ కాన్సెప్ట్. ఒక కెమెరా ఉంటే చాలు, అక్కడ ఎలాంటి దుశ్చర్యలు చేయాలన్నా లేక దుస్సాహసం చేయాలన్నా కూడా ధైర్యం సరిపోదు. సీసీ కెమెరాను చూసినప్పుడు దొంగలు, నేరస్తులు కూడా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయి. సో సీసీ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో 2 భాగాలు, ఒకటి కమ్యూనిటీ సీసీటీవీలు, నేను సైతం అంటే ఇప్పుడు ఇంత చక్కని బిల్డింగ్ కట్టుకున్నారు వాళ్ళు. అంత చక్కటి బిల్డింగ్ కట్టినప్పుడు అది సుమారుగా ఒక 5 కోట్ల నుండి 5 కోట్ల వరకు, 2 కోట్ల నుండి 5 కోట్ల వరకు ఖర్చు పెడతారు ఒక ఇల్లు అనేది. సొంత అంటే ఎంతో ఒక సామాన్య మానవుడికి ఒక జీవిత ఆశయం ఒక ఇల్లు కట్టుకోవాలని. ఇల్లు కట్టినప్పుడు అందులో విలువైన వస్తువులు కూడా ఉంటాయి, ఆభరణాలను మనం పెట్టినప్పుడు మనం బ్యాంకులో పెట్టమని చెప్తుంటారు. సహజంగా పోలీసు వాళ్ళు ఎక్కడైనా పోయినప్పుడు, ఊర్లో పోయినప్పుడు మీరు మీ యొక్క బంగారు నాణ్యాలు బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి లాకర్లో అని అంటుంటారు. అదే సీసీ కెమెరా ఉంటే దొంగలు రావడానికి భయపడతారు. నేను సైతం అంటే అంత కాస్ట్లీ కట్టినప్పుడు, మన ఇంట్లో కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నప్పుడు ఒక సీసీ కెమెరాకు లేదన్నా ఒక 2-3 వేలతోని ఒక 5 వేల లోపలనే ఖర్చు అయిపోతుంది. కానీ మన ప్రజలు దానిపైన దృష్టి సారించరు. కాబట్టి ఇది సీసీ కెమెరా నేను సైతం అంటే సమాజంలో ఆయన కూడా ఒక భాగస్వామ్యం కావడం. కమ్యూనిటీ పోలీసింగ్ ఇది ఇట్ ఈస్ ఏ టీచర్స్ కాలనీ. ఒక గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉండి ఇక్కడ ఒక మంచి కాన్సెప్ట్తోని అనిల్ పెద్ద మనసుతోని, అనిల్ తన సొంత ఖర్చులతోని కమ్యూనిటీని ఆలోచించి కమ్యూనిటీకి అన్ని మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం. అంటే ఇక్కడ ఎలాంటిది ఏం జరిగినా కూడా ఇది కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఈ సాక్ష్యాధారాలను కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి మన నిత్య జీవితంలో సీసీ కెమెరాలు అనేవి ఇప్పుడు కూడా మన లైఫ్లో ఒక భాగస్వామ్యం ఉంది. కాబట్టి ఇలాంటి ఆలోచన రావడం, వారు ఇంత మంచి కాలనీ, మళ్ళీ ఈ కాలనీకి మొన్ననే సీసీ రోడ్లు కూడా నేను ప్రారంభించాను. అప్పుడే చెప్పారన్న మేము సీసీ కెమెరాలు పెట్టబోతున్నాం, మీరు తప్పనిసరిగా రావాలి అంటే ఈరోజు హైదరాబాద్లో చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా అది వదులుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. వారు సొంత నిధులతో ఖర్చు పెట్టాను, ప్రభుత్వం ఖర్చులు కాదు, సొంత నిధులతో ఖర్చు పెట్టినప్పుడు నేను రాకుండా దానికి అర్థం లేకుండా పోతుందని నేను ఈరోజు అన్ని పనులను వదిలిపెట్టి సీసీ కెమెరా ఇనాగ్రేషన్కు రావడం జరిగింది. ఈ కాలనీ వాసులని వరంగల్లో కాదు ఎక్కడైనా సరే అందరూ ఆదర్శంగా తీసుకోవచ్చు అంటారా, మిగతా కాలనీలు కానీ అపార్ట్మెంట్స్ కానీ? ఎస్, అదే చెప్పబోతున్నా. కాబట్టి టీచర్స్ కాలనీలో ఉన్న అనిల్ను అందరూ ఆదర్శవంతంగా తీసుకొని తప్పనిసరిగా ఇంకా, ఎందుకంటే నా వర్ధనపేట కాన్స్టిట్యున్సీ ఎయిర్పోర్ట్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. నిన్ననే సీఎం గారితో కూడా కేటాయించడం జరిగింది, మా మీటింగ్ అయింది. దానిపైన 2,500 కోట్లు 205 కోట్లు తక్షణమే సీఎం గారు రిలీజ్ చేయడం మా ప్రజల పక్షాన, నా కాన్స్టిట్యున్సీ తరఫున వారికి నేను చాలా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు మన ప్రజలకు అందరికీ. ఎందుకంటే ఎయిర్పోర్ట్, మామ్నూరు ఎయిర్పోర్ట్ చాలా రోజుల నుండి కలగా ఉండిపోయింది. గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంటే కొలతలు చేసిపోయింది, చూసింది, చేసింది, కానీ ఏం చేయలేదు. కానీ ఇప్పుడు అది కళలు సహకారం చేసుకోబోతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఎస్, ఇది హిస్టారికల్ మూమెంట్. ఎయిర్పోర్ట్ రావడం అనేది, ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే వీటన్నిటికి కూడా వాల్యూస్ పెరుగుతాయి. మీ అందరికీ తెలుసు. మనకు అంటే రైల్వే కానివ్వండి, ఒక రైలు మార్గం కానివ్వండి, వాణిజ్యపరంగా ఒక ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేక రవాణా సౌకర్యం ఏదన్నా మీరు తీసుకోండి, అది వచ్చిందంటే ఆ నగరం కానీ ఆ గ్రామం కానీ ఏదైనా కూడా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. మనకు చుట్టుపక్కల మన కాలనీ చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది, మన వర్ధనపేట నియోజకవర్గం. కాబట్టి మా సోదరులందరినీ కూడా చాలా వారి యొక్క భూములను జాగ్రత్తగా చూసుకోండి, కబ్జా కోర్ల నుండి రక్షించుకునే విధంగా మీరు
కాపాడుకోండి. ఎందుకంటే ఈరోజు సుమారుగా 1,46,00,000 మొన్న కౌన్సిలింగ్ మీటింగ్లో మళ్ళీ టీచర్స్ కాలనీకి కూడా శాంక్షన్ ఇచ్చాను. మీరు అనుకునేది, మీరు మీడియాలో ఆర్ఎన్ టీవీలో ఉన్నారు కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. రోడ్లు, మిగతా రోడ్లు కూడా అంటే ఇక్కడ మిగతా స్థానిక ఎమ్మెల్యేలు అందరికంటే కూడా ఇక్కడ మీరు చూసుకుంటే కాకిలో నుంచి ఇటు పొలిటికల్లోకి వచ్చారు. అందరు ఎమ్మెల్యే కంటే కూడా మీకు ఇంకెక్కువ అవగాహన ఉంటుంది, ఏ వ్యవస్థలో ఎట్లుంటుంది అనేది ప్రతిదీ మీకు తెలుస్తుంది. ప్రజల్లో కూడా అవగాహన తీసుకొచ్చే కార్యక్రమాలు ఇంకా ఏమైనా చేస్తున్నారా? తప్పనిసరిగా అదే కదా నేను అనేది. ఇప్పుడు మొన్న మేము కడెం శ్రీఆర్ గారు పోయి అందరం ఎమ్మెల్యేలం పోయి ఒక స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మానవ జీవితంలో. చదువుతో పాటు డబ్బు ఎంత ఉద్యోగాలున్నా ఎంతున్నా కూడా ఆరోగ్యం అనేది, ఇవాళ ధనవంతుడు ఎవరంటే ఆరోగ్యవంతుడే ధనవంతుడు. అలాంటిది ఆలోచించి స్పోర్ట్స్ స్కూల్ కూడా మనకు శాంక్షన్ అయింది. 15th ఆగస్ట్ కల్లా ఇనాగ్రేట్ చేయబోతున్నాం స్పోర్ట్స్ స్కూల్ కూడా. నా నియోజకవర్గంలో ఎక్కువ శాతం స్పోర్ట్స్ మెన్ ఉన్నారు. నా నియోజకవర్గంలో నేను కూడా ఒక స్వతహాగా హాకీ ప్లేయర్ను, నేషనల్స్ ఆడినా కాబట్టి నా దగ్గర చాలామంది క్రీడాకారులు ఉన్నారు. సో మేము ఎన్నో రోజుల నుండి కలగన్నాం. అంటే హాస్టల్ పోవాలంటే హైదరాబాద్ హాస్టలా, లేకుంటే హకీంప హాస్టల్కి పోవాల్సి వచ్చేది, స్పోర్ట్స్ హాస్టల్, లేదంటే కరీంనగర్ పోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వరంగల్లో అతి త్వరలో 15th ఆగస్ట్ రోజు ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం స్పోర్ట్స్ హాస్టల్. అంటే ఎడ్యుకేషన్తో పాటు, చదువుతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా జీవితంలో ఒక భాగస్వామ్యం అయితే పిల్లలు మనం చూస్తున్నాం. మన కల్లెడ అమ్మాయి జువాంజీ దీపిక దీప్తి, సో ఆమెకు ₹1,00,00,000 సీఎం గారు నగదు బాబు ఇవ్వడం, 500 గజాలు అమ్మగారు ఒక ఇల్లు కట్టిస్తే చాలు అన్నారు. కానీ మీరు సీఎం గారి దగ్గర రిక్వెస్ట్ చేసి ₹1,00,00,000 జాబ్, ఎస్ఐ ఉద్యోగం, 500 గజాలు ఇల్లు స్థలం ఇవ్వడం జరిగింది. సో తప్పనిసరిగా ఇక్కడ నా సోదరులందరూ కూడా ఈ యొక్క ఏదైతే మేము చేసే పనులను గమనించి రాబోయే ఎలక్షన్లలో అందరూ ఆశీర్వదిస్తారు. నన్ను ఎట్లయితే ఆశీర్వదించిందో నేను వచ్చినప్పటి నుండి అభివృద్ధికి పెద్దపీట. అసలు ప్రతిపక్షం అయితే అసలు అభివృద్ధి జరగట్లేదు, కన్ని చూపు మేర కూడా ఎక్కడా లేదు అభివృద్ధి అని చెప్పి తెల్లారితే అటు మీ మీద నిందలేస్తున్నారు కదా. మరి అట్లనే అంటారు వాళ్ళు, ధృతరాష్ట్రంలో అయిపోయింది. ధృతరాష్ట్రం నేను ఇప్పుడు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మన స్కూల్ తెచ్చాం వర్ధనపేటకు. ఇప్పటివరకు మున్సిపల్ కోర్టు లేదు, మున్సిపల్ కోర్టు కూడా శాంక్షన్ అయింది. అంటే ఒక విజన్తో పనిచేస్తున్నాం, చదువుకున్న వాళ్ళం. సో విజన్తో పోతున్నాం కాబట్టి వాళ్ళకి మాటలతో ఉండదు, చేతలు చేస్తున్నాం. మున్సిపల్ కోర్టుతో పాటు మళ్ళీ సబ్ జైలును కూడా నిన్ననే పొంగులేటి గారు, మా మినిస్టర్ గారు, రెవెన్యూ శాఖ మంత్రులు ఇమ్మీడియట్లీ శాంక్షన్ ఇస్తా సోదరా నువ్వు పంపించామని చెప్పారు. సో ఆర్డీఓ ఆఫీస్ కూడా వర్ధనపేటకు రావాలని కోరుకున్నా. అది కూడా వర్ధనపేటలో ఆర్డీఓ ఆఫీసు, మున్సిపల్ కోర్టు, సబ్ జైలు, 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూలు, 100 పడకల ఆసుపత్రి కూడా త్వరలో ఇవన్నీ కూడా మేము శంకుస్థాపన చేసుకోబోతున్నాం. తర్వాత అక్కడ యువకులందరూ కూడా యూత్ అన్న మాకు స్టేడియం కావాలన్నారు. తప్పనిసరిగా వర్ధనపేట గ్రామంలో వారు వర్ధనపేట ఇండోర్ ఒక చిన్న మినీ స్టేడియం లాంటిది కూడా శాంక్షన్కు వరంగల్ అనేది రెండో రాజధాని అవబోతుంది అంటారా తెలంగాణ? 100%. ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయిందో దాంతో మనకు ఎంతో అభివృద్ధి స్పీడ్గా అవుతుంది. ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూస్ కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, చాలా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. చాలా మంది కింద స్థాయి వాళ్ళు నియోజకవర్గంలో, ఇక్కడే కదా సార్, చాలా మంది నియోజకవర్గంలో చాలా మంది కింద స్థాయి ఉన్నటువంటి ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళ స్థలాలు భూ కబ్జాకి గురవుతున్నాయి అంటున్నారు. మిమ్మల్ని కలవడానికి వాళ్ళకి పాసిబిలిటీ అవ్వట్లేదు అంటున్నారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? నేను 24/7 అందుబాటులో ఉంటున్నా. ఏ సమస్య వచ్చినా కూడా అది లీగాలిటీ తీసుకొని చేస్తున్నాం. మేము భూ సమస్యను నేను చేయను కదా, నేరుగా మీ దగ్గరికి రావచ్చు, సమస్య హ్యాపీగా రావచ్చు. వాళ్ళు సమస్యలు ఏదన్నా సమస్యలతో వస్తున్నారు చాలామంది. ఈ యొక్క ల్యాండ్ సమస్యలతో వచ్చిన వరకు ఒక్కటే సూచన, మీరు లీగల్గా ఏదిన్నా కూడా రండి. లీగల్గా వారికి హెల్ప్ చేయడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, పోలీస్ శాఖ ఉన్నది, అలాగే కోర్టులు ఉన్నాయి. మనం దాంట్లో ఎవరిని బెదిరించి ఒకరి భూమిలో ఒకటి కబ్జా చేసుకుంటే ఒప్పుకునే లేదు. న్యాయంలో ఎవరిని కూడా అసలు ఎంకరేజ్ చేస్తలేదు. ఇందిరం మిల్లకు కూడా చాలా మంది ఆశపడుతున్నారు, కానీ ఇప్పుడు కొంతమందికే వచ్చింది, ఇంకొంతమంది ఉండిపోయారు. ఇందిరం మిల్లు సుమారుగా మనం ఎంత ఇచ్చినా మా కార్పొరేటర్ ఇక్కడ ఈ బూత్ లో 12 ఇచ్చాను. అంటే 3,500 ఇందిరం మిల్లు వచ్చినాయి. ప్రతి బూత్ కు 12 చొప్పున ఇచ్చినాం. చాలా ఆనందంగా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ పేదవారి కళ్ళలో ఆనందం చూస్తున్నాం. సన్న బియ్యం, ఇందిరం మిల్లు, ఇప్పుడు రేపో ఇవాళ మళ్ళీ రేషన్ కార్డు కూడా ఇవ్వబోతున్నాం. సో అన్నీ చేస్తున్నాం ప్రభుత్వం. ఇంకా వారికి ప్రతిపక్షాలకు పాపం చెప్తున్నా కదా, బీజేపీలో కలుస్తా అంటున్నారు, కలవండి సంతోషం.
అయిపోయింది, మీ చరిత్ర క్లోజ్ అయింది. తెలంగాణ అనే ఒక పేరుతోని మీరు ఎంతైతే దోసుకున్నారో తెలంగాణ యొక్క ఆ యొక్క కాన్సెప్ట్తోని తెలంగాణ తెచ్చిన మేమే అని 10 ఏళ్ళు పరిపాలన చేసి మీరు ఎంత దోసుకున్నారో ప్రజలు గమనించారు. అందుకని మిమ్మల్ని అందరినీ కూడా మూల కూర్చుండబెట్టారు. తప్పనిసరిగా ఉద్యమకారులు ఎవరైతే చనిపోయినారో వాళ్ళ యొక్క ఆత్మ శాంతిస్తున్నదని అనుకుంటా. వారు ఏదైతే ఉద్యమాల ద్వారా తెలంగాణను సాధించిందో ఈరోజు ఉద్యమకారులను, వారి కళాకారులను, గాయకులను కూడా ఆదుకున్న ప్రభుత్వం మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. చూసారు కదా, టీచర్స్ కాలనీలోని సీసీ కెమెరా అనేది ఈ కాలనీ వాసులు వారి సొంత ఖర్చులతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి అయితే రావడం జరిగింది. అలానే ఇక్కడ చాలా మందికి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే భూ కబ్జాలకు గురవుతున్నారు అంటున్నారో వాళ్ళు నేరుగా వాళ్ళ దగ్గరికి రావచ్చు, పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా నేరుగా నన్నే కలవండి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కేవలం ప్రతిపక్షం అనేది ఎప్పుడు నిందలు వేయడానికి ఉంటుంది, కానీ జరిగే అంటే అభివృద్ధి వాళ్ళకి కనిపించట్లేదు, వాళ్ళని ప్రజలు మర్చిపోయే రోజులు వస్తాయంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RN TV. కీప్ వాచింగ్.